టీడీపీ నేతలు మంత్రులకు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ ట్యూషన్స్ పెట్టబోతున్నారా? పార్టీ నాయకులకు ఇంగ్లీష్పై పట్టు లేకపోవడంతో జాతీయ స్థాయిలో పార్టీ పరువు గంగలో కలిసిపోతోందా? పార్టీ నాయకులు ఇంగ్లీష్ మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు ఎందుకు ఆదేశించారు? పుష్కరాల ప్రారంభం రోజు చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన టీడీపీని ఇంకా కుదిపేస్తోంది. పుష్కర ఏర్పాట్లలో ఘోరంగా విఫలమయ్యారని తీవ్ర విమర్శల పాలైన తెలుగుదేశం ప్రభుత్వం జాతీయ స్థాయిలోనూ పరువు పోగొట్టుకుంది. ఇంగ్లీష్ ఛానల్ టైమ్స్ నౌ పుష్కర మరణాలపై టీడీపీ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. చర్చలో పాల్గొన్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి నారాయణ, పల్లె రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి వర్ల రామయ్య అభాసుపాలయ్యారు. బచ్చిరాని ఇంగ్లీష్ తో ఇబ్బంది పడ్డారు. టైమ్స్ నౌ న్యూస్ ప్రెజెంటర్ ఆర్నాబ్ గోస్వామికి అంతా అడ్డంగా దొరికిపోయారు. న్యూస్ ప్రెజెంటర్ అడిగిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక దాటవేసేందుకు ఆపసోపాలు పడ్డారు. వరుసగా 2 రోజులు ఈ తతంగం కొనసాగింది. మంత్రులు, పార్టీ నాయకులు మాట్లాడిన తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంగ్లీష్ అంతగా రాని వాళ్లు ఎందుకు చర్చలో పాల్గొన్నారని చంద్రబాబు నిలదీసినట్టు పార్టీ వర్గాలంటున్నాయి. ఇకపై ఎవరూ పుష్కర మరణాలపై మాట్లాడటం గాని, చర్చలో పాల్గొనడం గాని చెయ్యవద్దని గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. ఎవరైనా మాట్లాడాలనుకున్నా, చర్చలో పాల్గొనాలని అనుకున్నా ముందుగా తన అనుమతి తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తం మీద పుష్కర తొక్కిసలాట మరణాలు రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ చంద్రబాబును తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.